Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic social methodology test 2 20 bits. Let us start now. మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించు శాస్త్రం సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్ర సెకండ్ వన్ సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశ్యం సాంఘిక శిక్షణ, నాయకత్వ శిక్షణ, జ్ఞానార్జన, మతపరమైన శిక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక శిక్షణ. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఛాయాచిత్రం, స్లైడ్, టెలివిజన్, రేడియో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టెలివిజన్. ఫోర్త్ వన్ మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టుటకు నీవిచ్చు సూచనలేవి? పై ప్రశ్న ఏ లక్ష్యాన్ని మాపనం చేస్తుంది? అవగాహన, ఆసక్తి, జ్ఞానం, వినియోగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వినియోగం. ఫిఫ్త్ వన్ క్రింది వానిలో ప్రత్యక్ష అనుభవాలను కలిగించు బోధనా ప్రక్రియ క్షేత్ర పర్యటనలు, నిపుణుల ఉపన్యాసాలు, వాగ్వాదం, నాటకములు. ఆప్షన్ 1 క్షేత్ర పర్యటనలు. సిక్స్త్ వన్ విద్యార్థుల స్వీయాభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం కల్పించే బోధనా పద్ధతి కథన పద్ధతి, పాత్రాభినయం, చర్చా పద్ధతి, పర్యవేక్షిత అధ్యయనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చర్చా పద్ధతి. సెవెంత్ వన్ భారతదేశం ఖనిజ సంపద అను పాఠంను బోధించుటకు క్రింది వాటిలో నీవు ఏ రకమైన పటాన్ని ఎంచుకుంటావు? రాజకీయ విభాగ పటం, అవుట్లైన్ పటం, భౌతిక పటం, విస్తరణ పటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భౌతిక పటం. ఎయిత్ వన్ క్రింది వానిలో నిజమైన వస్తువును పోలి ఉండున్నది? ఛాయాచిత్రం, రంగుల చిత్రం, నమూనా, డయాగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నమూనా. నైన్త్ వన్ విద్యార్థి అడవుల సంరక్షణకు సూచనలు ఇస్తాడు. ఇది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? అవగాహన, ఆసక్తి, వినియోగం, జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. ఈ పద్ధతిలో విద్యార్థి యొక్క క్రియాశీలత జ్ఞాన రంగానికే పరిమితమైనది. ప్రాజెక్టు పద్ధతి, కథన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, సమస్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి. 11th వన్ విద్యార్థులకు సుప్రీంకోర్టు అధికారాలను బోధించుట ఏ రకమైన చార్టు అనువుగా ఉంటుంది? ఫ్లో చార్ట్, స్ట్రిప్ చార్ట్, పట్టిక చార్ట్, బార్ చార్ట్. కరెక్ట్ ఆన్సర్ ఫ్లో చార్ట్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ నిగమన ఆగమన ప్రక్రియల ద్వారా బోధనను చేపట్టే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి, పర్యవేక్షిత అధ్యయనం, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 4 సమస్య పద్ధతి. నెక్స్ట్ డిమాండ్ సప్లై పరివర్తనలను బోధించుటలో వాడే గ్రాఫ్ నిటారు బార్ గ్రాఫ్, నిచ్చెన గ్రాఫ్, బార్ గ్రాఫ్, వక్ర గ్రాఫ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వక్ర గ్రాఫ్. నెక్స్ట్ 14th వన్. మోరిసన్ రూపొందించిన బోధనా ప్రణాళిక సోపాన క్రమం. వ్యవస్థీకరణ, సాంశీకరణ, ప్రదర్శన, పునఃపఠన, అన్వేషణ. ప్రదర్శన, సాంశీకరణ, అన్వేషణ, వ్యవస్థీకరణ, పునఃపఠన. అన్వేషణ, వ్యవస్థీకరణ, ప్రదర్శన, సాంశీకరణ, పునఃపఠన. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠన. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరము. 1917, 1619, 1916, 1719. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1916. 16th వన్. తపాలా బిళ్ళలు అను పాఠ్య బోధనకు అనువైన బోధనా పద్ధతి. సమస్య పద్ధతి, పర్యవేక్షిత అధ్యయన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ విషయాన్ని వివరంగా పరిశీలించుటకు అవలంబించే ఒక కార్యక్రమము. చర్చ, సమస్య, ఫలితము, ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చర్చ. నెక్స్ట్ 18th వన్. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనము అని నిర్వచించిన వ్యక్తి. జేఎం ఫారెస్టర్, వెస్లీ, ఎంపి ముఫట్, జేమ్స్ హేమింగ్స్. ఆప్షన్ 2 వెస్లీ. నెక్స్ట్ దేశంలోని న్యాయ వ్యవస్థను బోధించుటకు ఉపాధ్యాయునికి కావాల్సిన అనువైన బోధనాభ్యసన సామాగ్రి. వృత్తపటం, ప్రవాహ చార్టు, రేఖాపటం, పట్టికా చార్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవాహ చార్ట్. నెక్స్ట్ 1963 సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన. అందుకే 1963 సంవత్సరంలో అభివృద్ధి చెందినటువంటి బోధన. వ్యక్తిగత బోధన, జట్టు బోధన, స్థూల బోధన, సూక్ష్మ బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూక్ష్మ బోధన. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe.